హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ. సీత అనే ఒక చిన్న అమ్మాయి ఒక గ్రామంలో ఉండేది. ఆమె వయసు 12 సంవత్సరాలు. ఆమె కుటుంబం చాలా పేదది. ఆమె తండ్రి రోజూ పనిచేసేవాడు. ఆమె తల్లి బట్టలు కుట్టి డబ్బు సంపాదించేది. అలా వాళ్లు జీవనం సాగించేవారు. ఒకరోజు ఆమె తండ్రికి ప్రమాదం జరిగింది. ఆయన గాయపడి పనిచెయ్యలేకపోయాడు. ఇంటికి ఆదాయం తగ్గిపోయింది. సీతకు ఇది చాలా బాధగా అనిపించింది. నేను మా అమ్మకు సహాయం చెయ్యాలి అని అనుకుంది. అప్పుడు ఆమె చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది. వాళ్లకు చదువు నేర్పేది. ప్రతిరోజూ కష్టపడి బోధించేది. అలా ఆమె కొంచెం డబ్బు సంపాదించింది. ఆ డబ్బును తన తల్లికి ఇచ్చేది. ఇల్లు నడిపించడానికి ఉపయోగపడింది. కొన్ని నెలల తరువాత ఆమె తండ్రి బాగయ్యాడు. మళ్లీ పనికి వెళ్లడం మొదలుపెట్టాడు. కాని సీత ట్యూషన్ చెప్పడం ఆపలేదు. ఇంకా కొనసాగించింది. ఎప్పుడూ కుటుంబానికి సహాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చడం. సీత అనే ఒక చిన్నమ్మాయి ఒక గ్రామంలో ఉండేది. దేర్ వాజ్ ఎ లిటిల్ గర్ల్ నేమ్డ్ సీత ఇన్ ఏ విలేజ్. ఆమె వయసు 12 సంవత్సరాలు. షీ వాజ్ 12 years old. ఆమె కుటుంబం చాలా పేదది. హర్ ఫ్యామిలీ వాజ్ వెరీ పూర్. ఆమె తండ్రి రోజూ పనిచేసేవాడు. హర్ ఫాదర్ యూజ్ టు వర్క్ డైలీ. ఆమె తల్లి బట్టలు కుట్టి డబ్బు సంపాదించేది. హర్ మదర్ స్టిచ్డ్ క్లోత్స్ టు ఎర్న్ మనీ. అలా వాళ్లు జీవనం సాగించేవారు. దే లివ్డ్ దేర్ లైఫ్ లైక్ దట్. ఒకరోజు ఆమె తండ్రికి ప్రమాదం జరిగింది. వన్ డే హర్ ఫాదర్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. ఆయన పని చేయలేకపోయాడు. హీ కుడ్ నాట్ గో టు వర్క్. ఇంటికి ఆదాయం తగ్గిపోయింది. ద ఫ్యామిలీ ఇన్కమ్ రెడ్యూస్డ్. సీతకు ఇది చాలా బాధగా అనిపించింది. సీత ఫెల్ట్ వెరీ సాడ్. నేను మా అమ్మకు సహాయం చెయ్యాలి అని అనుకుంది. షీ థాట్, ఐ మస్ట్ హెల్ప్ మై మదర్. అప్పుడు ఆమె చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది. దెన్ షీ స్టార్టెడ్ గివింగ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్. వాళ్లకు చదువు నేర్పేది. షీ టాట్ దెమ్ లెసన్స్. ప్రతిరోజూ కష్టపడి బోధించేది. షీ వర్క్డ్ హార్డ్ ఎవ్రీ డే. అలా ఆమె కొంచెం డబ్బు సంపాదించింది. ఇన్ దిస్ వే షీ ఎర్న్డ్ సమ్ మనీ. ఆ డబ్బును తన తల్లికిచ్చేది. షీ గేవ్ దట్ మనీ టు హర్ మదర్. ఇల్లు నడిపించడానికి ఉపయోగపడింది. ఇట్ హెల్ప్డ్ టు రన్ ద ఫ్యామిలీ. కొన్ని నెలల తర్వాత ఆమె తండ్రి బాగయ్యాడు. ఆఫ్టర్ సమ్ మంత్స్ హర్ ఫాదర్ రికవర్డ్. మళ్లీ పనికి వెళ్లడం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ గోయింగ్ టు వాక్ అగైన్. కానీ సీత ట్యూషన్ చెప్పడం ఆపలేదు. ఇంకా కొనసాగించింది. బట్ సీత డిడ్ నాట్ స్టాప్ టీచింగ్. షీ కంటిన్యూడ్ ఇట్. ఎప్పుడూ కుటుంబానికి సహాయం చేసింది. షీ ఆల్వేస్ హెల్ప్డ్ హర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. And daily practice English.